సో నిజంగా నా రాష్ట్రం రాకముందుకు కొట్లాడినాము, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మార్పు కోసం కొట్లాడినాము. మళ్ళీ ఇదే సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ వేదికగా మళ్ళీ ఆ అవినీతి పైన చర్యలు తీసుకోండి అని చెప్పి మళ్ళీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందంటే ఏం చెప్తారు? పౌర సమాజంలో సివిక్ సొసైటీ యొక్క బాధ్యత సివిక్ అడ్వకసీ. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే పరిపాలించిన ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన బాధ్యత ఇవాళ సివిక్ సొసైటీ పోషిస్తుంది. ఇవాళ ఈ పార్టీ నాయకులు ఆ పార్టీలో చేరుతున్నారు, ఆ పార్టీ నాయకులు ఈ పార్టీలో చేరుతున్నారు. అదే కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అవుతున్నారు. వీళ్ళు వాళ్ళకి సహకరించుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళకి సహకరించుకుంటున్నారు. కాబట్టి ప్రజలారా మేల్కోండి, ఇది 151,000 కోట్ల ప్రాజెక్టు. ఓకే, కాబట్టి తప్పకుండా దీనిలో ఎవరు తప్పు చేసినా సరే, ఒకవేళ తప్పు చేయకపోతే ఇప్పుడు కేటీఆర్ గారు, కవిత, కేసీఆర్, హరీష్ అంటున్నారు కదా, మేము కావాల్సిన ఎంక్వైరీలు వేసుకోండి, మేము ఎలాంటి తప్పు చేయలేదని. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలి. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ డిజైనింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఎకాలజీ డిపార్ట్మెంట్ కానీ, ఒక ప్రాజెక్ట్ అంటే చాలా రకాల ఉంటాయి. 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రులు వచ్చి దీన్ని పొగిడిపోయారు. మరొక వైపు బండి సంజయ్, అరవింద్ అన్న, లేకపోతే లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు ఇది వాటర్ ఏటీఎం ప్రాజెక్ట్ అని చెప్పారు. స్వయంగా ప్రధానమంత్రి గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు. మరి అటువంటిప్పుడు ఎందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వీళ్ళ మీద ఎంక్వైరీ చేయట్లేదు? ఈడీ వాళ్ళ చేతిలోనే ఉంది, సిబిఐ వాళ్ళ చేతిలోనే ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది, సెంట్రల్ విజిలెన్స్ వాళ్ళ చేతిలోనే ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళ చేతిలో ఉంది. అసలు ఈ డిజైనింగ్ ఇచ్చింది ఎవరు, దీనికి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు? ఆ ఫైల్ నోట్స్ అన్ని ఇమీడియట్ గా తెప్పించుకోవాలి. లేకపోతే రేపొద్దున ఎన్ని ఎంక్వైరీ కమిషన్లు వచ్చినా సాక్ష్యాలు లేకపోతే తప్పించుకుంటారు. ఇప్పటికే రాజకీయ నాయకులకు పడే శిక్షలు 0.1%. కాబట్టి తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నైనా, మోడీ ప్రభుత్వాన్నైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఇమీడియట్ గా మీరు అన్ని రకాల ఎంక్వైరీలు చేయండి. ఒక అంతర్జాతీయ నిపుణులతోటి, వాటర్ ఎక్స్పర్ట్స్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్, ఒకవైపు నేషనల్ సేఫ్టీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ దేనికి పనికిరాదు అని చెప్పి వాళ్ళు స్వయంగా రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఇంకా ఎందుకు తాచారం చేస్తున్నారు? ఒకవేళ రేవంత్ రెడ్డి గారు రాయదలుచుకుంటే ఇమీడియట్ గా సిబిఐకి లేఖ రాయండి. సిబిఐ మీద నమ్మకం ఉంటే, ఒక మీ సిబిఐ మీద నమ్మకం లేకపోతే మీరే ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయండి. కేవలం మేడిగడ్డ మీద ప్రజెంటేషన్ కాదు, మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక జరిగిన అన్ని రకాల ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఎన్ని లక్షల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయింది, దీనికి బాధ్యులు ఎవరు, డెసిషన్ తీసుకున్నది ఎవరు, ఆ రోజు ఇంజనీర్ల మీద ఒత్తిడి తీసుకొచ్చింది ఎవరు? మరి ఇంజనీర్లు అప్పుడే చెప్పాల్సి ఉండే కదా.